వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మధు కిచెన్. ఈరోజు మీకు చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి మ్యాంగో పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 2 చిన్న మామిడికాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అవి ఎంత క్వాంటిటీలో అయ్యాయి, అవి నేను కొలతల రూపంలో చూసుకోవడానికి ఈ గిన్నెతో గిన్నెడు ముక్కలు అయ్యాయండి. నాకు కరెక్ట్గా 2 మామిడికాయలకి ఈ గిన్నెతో గిన్నెడు ముక్కలు అయ్యాయి. దీన్ని నేను ఒక చిన్న ప్లాస్టిక్ కంటైనర్లో దానిలో అయితే పచ్చడి పట్టుకోబోతున్నామో అందులోనే నేను ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ గరిటెతో హాఫ్కి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున సాల్ట్ యాడ్ చేశాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఆశీర్వాద్ కారపొడి తీసుకున్నానండి. నేను అదే గరిటెతో 2 గరిటెలు ఫుల్గా కారం పడుతుంది. కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి, ముక్కలకి బాగా పట్టేలాగా. ఇలా మిక్స్ చేసుకున్నాక మెంతులు 1 స్పూన్, ఆవాలు 2 స్పూన్లు వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఈ మెంతి ఆవ పిండిని ఈ పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. 2.5 స్పూన్లు పట్టిందండి. ఇందులో యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మీకు అక్కడ చూపిస్తున్న టీ గల సైజులో ఉంటుందండి. అది ఒక 3 గిన్నెల ఆయిల్ పట్టింది నాకు ఆ కప్పుతోటి. ఆయిల్ కూడా యాడ్ చేసి మరోసారి కలుపుకోవాలి. మెయిన్గా ఆయిల్ ఒకటి, సాల్ట్ ఒకటి సరిపోకపోతే త్వరగా బూజు పట్టేస్తుందండి ఈ పచ్చడి. అన్ని పక్క కొలతలతో చూపించినట్లే మీరు ట్రై చేశారంటే కనుక ఇది 6 నెలలు నిల్వ ఉంటుందండి పచ్చడి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా. పద్దాక మూత తీస్తూ ఓపెన్ చేస్తూ ఉంటే కనుక త్వరగా బూజు వచ్చేస్తుంది, 3 నెలలకే పాడైపోతుంది. ఆయిల్ కలిపినాక పచ్చడి ఈ విధంగా అయితే ఉందండి. నాకు పూర్తిగా ఒక వెల్లుల్లిపాయ పట్టింది. వాటిని ఒలుచుకొని ఇలా కట్ చేసుకుంటే త్వరగా ఉప్పు, కారం, ఆయిల్ అన్నది దీనికి పడుతుందండి. ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి పచ్చడిలో యాడ్ చేయాలి. వెల్లుల్లిపాయలు వేసి మరొకసారి బాగా కలుపుకొని గాలి వెళ్ళని బాక్స్లో గట్టిగా మూత పెట్టేసి తర్వాత రోజు ఓపెన్ చేసి చూద్దామండి. ఆయిల్ పైకి తేలిపోయి ఉంటుంది. ఉప్పు, కారం సరిపోకపోతే నెక్స్ట్ డే కలుపుకొని చూడొచ్చు. ఇది 2వ రోజు కాదండి, 3వ రోజు. నాకు టైం కుదరక నేను వీడియో చేయలేకపోయాను. 3వ రోజు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 3వ రోజుకి పచ్చడి ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి గరిటెతో ఉప్పు, కారం, నూనె అంతా సరిపోయిందో లేదో చూసుకొని ఈ ప్రాసెస్లో కలుపుకుంటే సరిపోతుంది. ఇలాగైనా తినేయచ్చండి 3వ రోజున. కొబ్బరి ముక్కలు వెళ్ళే ముద్దకి ముక్క కలుపుకుంటూ చాలా టేస్టీగా పుల్లగా బాగుంటుందండి పచ్చడి. ఈ విధంగా ట్రై చేశారంటే టిఫిన్లోకైనా, వేడివేడి అన్నంలోకైనా, దేనిలోకైనా ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఎమ్మటే 3వ రోజు వేడివేడి అన్నంలో పచ్చడి వేసి కలిపి చూపిస్తున్నాను, చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.